దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు అయోధ్యకర సేవక్ బీజేపీ తిలక్నగర్ మాజీ కార్పొరేటర్ బీజేపీ యువమోర్చా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు షాహీద్ నందరాజ్ గౌడ్ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బాగంగపేటలోని అయ్యప్ప టెంపుల్ రోడ్లో ఉన్న నందరాజ్ గౌడ్ స్మారక స్తూపం వద్ద సోమవారం నిర్వహించిన వర్ధంతి సభలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ ధర్మరక్షణ కోసం పోరాడిన మహనీయుడు నందరాజ్ గౌడ్ అని, ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన ఆయన త్యాగం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన్ని నిలబడి న్యాయం కోసం పోరాడిన ఆపద్బాంధవుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని, బీజేపీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమరావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల్ దీపక్ రెడ్డి, షాహీద్ నందరాజ్ గౌడ్, సతీమణి లలిత నందరాజ్ గౌడ్, ఆయన కుమారుడు రోహిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా టార్గెట్ చేసి దాని కిరాతకాల ప్రయత్నంలో ఇది హైదరాబాద్ సెంటర్లో ఏ రోజు కూడా మరవలేదని నేను మీకు సలహా తెలియజేస్తాను. దేశభక్తి గురించి ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి యువమోర్చా మరియు కార్పొరేట్ ఉగ్రవాదాన్ని జీరో టాలరెన్స్ కింద తీసుకొని ఈరోజు ఉగ్రవాదం యొక్క మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ సమగ్రమైనటువంటి శిక్ష పడే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయినా బయలుగాం లాంటి ఉన్నటువంటి సంఘటన జరిగిన తర్వాత సింధూర్ ఆపరేషన్ జరిగిందో ఇది చాలా గొప్ప పాకిస్తాన్కి ఇచ్చిన జవాబని దేశ ప్రజలు కూడా దీన్ని బాగా ఆశించాలని నేను తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎక్కడ ఉన్నా కూడా ఏ రకమైనటువంటి ఒక కఠినాధికటమైన నిర్ణయం తీసుకొని దాన్ని అంతం చేసే అవకాశం భారతదేశం తీసుకుంది. అందులో మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని మోడీ గారు ఏ దేశం యొక్క ఉన్నటువంటి ఒప్పందాల్లో ఉగ్రవాదం దాని మీద కూడా వాళ్ళతో ఏ రకమైనటువంటి ఒక సంజోతా ఉండొద్దని చెప్పి అందులో పెట్టుకోవడం జరిగింది. అందుకని మనందరం కూడా ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడానికి ఒకవైపు జాతీయవాదాన్ని బలపరచాలి, రెండవది వీర సైనికులు ఎవరైతే బలిదానం మీద ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా దేశ సమగ్రత సమైక్యతకు అందరం కూడా కులము మతము భాష అనేటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనందరం కూడా 142 కోట్ల మంది భారతీయులమని ఏకమై మనం ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే ఈ యొక్క ఉన్నటువంటి ఒక తీవ్రవాదాన్ని సరైన సమాధానం అని నేను భావిస్తూ అలాగే నివాళులని నేను తెలియజేస్తున్నాను. మా నాయకుడు పేదల పెన్నిదైనటువంటి నందరాజ్ గౌడ్ గారిని కొన్ని మతోన్మాద శక్తులు ఇక్కడే హత్య గావించడం జరిగింది. వారి యొక్క వర్ధంతి సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటాం. ఈ దేశంలో మతోన్మాద శక్తులు ఆ రోజు హిందూ దేవాలయం ఏదైతుందో రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఉద్యమం నడుస్తూ ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులను ఈ విధంగా హైదరాబాద్ లో హత్య గావించడం జరిగింది. ఏదైతే మతోన్మాద శక్తులు ఆ రోజు దేశ విభజనకు కూడా వారే కారణం, మళ్ళీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా అనే ఒక ఆలోచనతో నందరాజ్ గౌడ్ ను హత్య గావించడం జరిగింది. కాబట్టి నందరాజ్ గౌడ్ యొక్క హత్య చేయడం కారణంగానే భారతీయ జనతా పార్టీ మరియు ఈ యొక్క జాతీయ భావం కలిగినటువంటి నాయకులను ఆపగలుగుతామనే మూర్ఖత్వంతో చేసినటువంటి పని అవుతుందో అది ఎప్పటికి కూడా జరగదు. దానికి రెట్టింపుగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు దేశంలో కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా మంది నందరాజ్ గౌడ్ లాంటి యొక్క నాయకులు బలిదానం కావడము వారి యొక్క త్యాగం కారణంగానే ఈరోజు దేశంలో శాంతియుతంగా ఉండగలుగుతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అటువంటి పునరావృతం కావద్దంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
వీరికి ఎవరైతే ప్రోత్సహిస్తానో రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం చెప్పి కోరుతా ఉన్నాం.